సూర్య నమస్కారాలు 8 సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా చేయొచ్చు. కానీ సీనియర్ సిటిజన్స్, లో మొబిలిటీ ఉన్నవాళ్ళు, ఆఫీస్ వర్కర్స్, సర్జరీ అయ్యి రికవరీ అవుతున్న వాళ్ళు వీళ్ళంతా సూర్య నమస్కారాలు చేయకుండా చైర్ సూర్య నమస్కారాలు చేయటం ఉత్తమం. ఈ ఛానల్లో సూర్య నమస్కారాలు, వాటి ఉపయోగాలు, అవి మన జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దుతాయో చెబుతూ ఉంటాము. మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చైర్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రివాల్వింగ్ చైర్స్, హైట్ తక్కువ ఉన్న చైర్లు వాడకూడదు. స్టేబుల్గా ఉన్న చైర్లు మాత్రమే వాడాలి. కాళ్ళు కిందకి తగిలేలా హైట్ ఉండాలి. ఇక్కడ కూడా సూర్య నమస్కారాలు లెక్క బ్యాక్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు గాలి పీల్చాలి, ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు గాలి వదలాలి. చైర్ సూర్య నమస్కారాలు కూడా ఈజీ అండ్ ఎఫెక్టివ్. ఇక్కడ కూడా సూర్య నమస్కారాల ఏ ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, లంగ్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ సప్లిమెంట్ ప్రతి కణానికి అందుతుంది. వెన్నుముక స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ రావటం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ మంచిగా పనిచేసి హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. అద్భుతంగా శరీరము కోఆర్డినేషన్తో పనిచేస్తుంది. అన్ని ఉపయోగాలు సూర్య నమస్కారాల వల్ల ఏ అయితే ఉపయోగాలు ఉంటాయో చైర్ సూర్య నమస్కారాల వల్ల కూడా అంతే ఉపయోగాలు ఉంటాయి. ఎల్డర్ పీపుల్కి అయితే ఫార్వర్డ్ బెండింగ్ వల్ల మెదడుకి రక్త ప్రసరణ మంచిగా జరిగి అల్జిమర్స్ నుంచి బయటపడతారు. మతిమరుపు అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, దాని నుంచి బయటపడతారు. హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీలైనంత తక్కువ బెండ్ అవ్వండి, ఏ ప్రాబ్లము లేదు. నేను చేస్తున్నది 1 రౌండ్, 7 రౌండ్స్ చేయగలిగితే రోజుకి మన జీవిత కాలాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.